అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నేను నిన్న ఒక స్టార్టప్ ఐడియా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి అంటే చాలామంది రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళకి ఐడియా బేసిక్గా ఏంటనేది చెప్పాను. అది డిపిఆర్ రెడీ అయ్యాక చెప్తానని చెప్పాను. సరే, అది పక్కన పెడితే గత 3.5 సంవత్సరాలు, సుమారుగా 3 సంవత్సరాలు పైబడి నేను మన ఛానల్స్ పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న తప్పులను, లోపాలను ఏ విధంగా చెప్తున్నానో అందరికీ తెలుసు, ఏ విధంగా అనలైజ్ చేస్తున్నానో అందరికీ తెలుసు. బహుశా ఒత్తిడిని ఎదుర్కొని ఉన్నది ఉన్నట్టు చెప్పడానికే మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నా, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పేస్తున్నా, మీ అందరికీ తెలుసు. సో అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతనికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, పాపం ఇతను నిన్నాళ్ళు 3 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాడు కదా, ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారేమో. నిన్న నాకు ఒక గిఫ్ట్ పంపించారనమాట, టీడీపీ నుంచి నాకు గిఫ్ట్ వచ్చింది. సో ఆ గిఫ్ట్ ఇదిగోండి. చీరాల్లో నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య మీద తన గుండు సూది యూట్యూబ్ ఛానల్లో అసత్య ఆరోపణలు చేస్తూ వీడియో కథనం ప్రసారం చేసిన విలేకరి మన్నం శ్రీనివాసరావుపై నేను 10 సార్లు చెప్పా, 10 సార్లు అంటే 100 సార్లు చెప్పా. మన్నం కాదు, మా ఇంటి పేరు మానిం, మన్నం కాదు మానిం. ఆదివారం టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుజవల్లి శ్రీనివాసరావు, పలువురు కౌన్సిలర్లు వన్ టౌన్ సీఐ శేషగిరిరావుకి మేరకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిఐ వారికి హామీ ఇచ్చారు. నేను చేసిన వీడియో ఏమిటో అందరూ మ్యాక్సిమం చూశారు. ఒక 48,000 వ్యూస్ వచ్చినట్టున్నాయి. ఆ వీడియోలో ఎక్కడా కూడా నేను ఎమ్మెల్యే గారి పేరు చెప్పలేదు. అలాగే చీరాల ఎమ్మెల్యే అని కూడా చీరాల నియోజకవర్గం పేరు చెప్పలేదు. బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి మీద ఇదిగో సో అండ్ సో ఆరోపణలు వస్తున్నాయి అని మాత్రమే చెప్పా. బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఆ విషయం సీఎంఓ కూడా వెళ్ళింది అని మాత్రమే చెప్పా. సో మరి దానికే చీరాల ఎమ్మెల్యే గారు అది తన మీదే చేశానని, తనకు వ్యతిరేకంగానే చేశానని ఇలా కంప్లైంట్ ఇచ్చారు. అయితే నేను దీని మీద సోషల్ మీడియాలో పోస్టులకు కేసులు ఉండవన్నారు, స్వేచ్ఛగా ఉండొచ్చు అన్నారు, ప్రభుత్వం తప్పు చేస్తే చెప్పొచ్చు అన్నారు కదా, ఇదేంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి నేను అసలు ఈ ఫిర్యాదు స్టేటస్ ఏంటో కనుక్కోవడానికి లోకల్లో కనుక్కుంటే ఎఫ్ఐఆర్ రెడీ చేయడానికి నిన్న రాత్రి రెడీ అయ్యారు. ఎందుకంటే ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పోలీసుల మీద ప్రెజర్ పెట్టారు. ఎఫ్ఐఆర్ కట్టండి, త్వరగా అరెస్ట్ చేయండి అని పోలీసుల మీద విపరీతమైన ప్రెజర్ పెట్టారు. దాంతో సరే ఏంటి సార్ చట్ట ప్రకారం ఏంటి, ఏ సెక్షన్లు ఉంటాయి? యాక్చువల్లీ సోషల్ మీడియా ఈ కేసుకి సెక్షన్లు ఏమీ ఉండవు, కేసులు ఉండవు, కానీ మా మీద ప్రెజర్ ఉంది కాబట్టి తప్పట్లేదు, మేము ఎఫ్ఐఆర్ కడుతున్నాము అన్నారు. సరే సార్ మీ ఇష్టం, మీరేం చేయాలనుకుంటున్నారు చేయండి అని చెప్పి పార్టీలో ఎవరో పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళా. ఏమండి సో ఇది పరిస్థితి అని దృష్టికి తీసుకువెళ్తే, అంటే ఎవరి దృష్టికైనా చెప్పకూడదులే, సో తీసుకెళ్ళను, వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి నేనైతే స్వీకరించడానికి రెడీ. నేను ఎఫ్ఐఆర్ కట్టినా దాన్ని చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కోవడానికి రెడీ. వాళ్ళు ఇక్కడితో ఆగుతారా వాళ్ళ ఇష్టం, ఏదైనా వాళ్ళ ఇష్టం. అయితే నా పంధా మారదు, నేను చేస్తున్న వీడియోస్ మారవు. ఏ ఎమ్మెల్యే మీద అయినా సరే రాష్ట్రంలో పార్టీ తెలుగుదేశం పార్టీ తప్పు చేసినా సరే, ఎవరైనా ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు వస్తే ఇండైరెక్ట్గా పరోక్షంగా ప్రస్తావిస్తా. ఏదో నాకు ఛానల్ ఉంది కదా వాళ్ళ పరువు తీసేసినట్టు మాట్లాడదాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామని నేను అనుకోను. నాకు కూడా కొన్ని ఎథిక్స్, మోరల్స్, లిమిట్స్ ఉంటాయి కాబట్టి ఇండైరెక్ట్గా మాత్రమే చెప్తా, పరోక్షంగా మాత్రమే చెప్తా, హెచ్చరిస్తా. ఇదిగో ఇలా ఉన్నాయి జాగ్రత్తగా, అది అలర్ట్ చేయడం అంటారు. దాన్ని సరి చేసుకుంటే వాళ్ళకే మంచిది, లేకపోతే వాళ్ళే పోతారు, నాదేముంది. సో నేను ఎమ్మెల్యేల మీద ఇప్పుడు 3-4 ఎమ్మెల్యేల మీద అలాగే చేశా, ఇండైరెక్ట్గానే చేశా. మిగిలిన వాళ్ళు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఈయన మాత్రం ఇలా ఫిర్యాదు చేశారు. సరే ఎవరిష్టం వాళ్ళది. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు పంపించిన గిఫ్ట్ అనమాట. సో ఈ గిఫ్ట్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారన్నది మీరు కూడా కామెంట్ చేయండి. యాక్చువల్ అంటే అదంతా మళ్ళీ సెపరేట్గా దీని అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ సెపరేట్గా వీడియో చేస్తాలే, అది పక్కన పెట్టేద్దాం. అటువంటి గిఫ్ట్లు మనకు చాలా వస్తాయండి. సో మీ అందరి సపోర్ట్ కావాలి. నేను ఉన్నదన్నట్టు చెప్తా, ఎక్కడ ఏం జరిగినా చెప్తా, కాకపోతే నా లిమిట్స్లో నేను ఉంటా, నా ఎథిక్స్ నా మోరల్స్ నేను ఫాలో అవుతా.
నేను ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ని, జర్నలిజం ట్రైనింగ్ తీసుకొని ఒక 12 సంవత్సరాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి వచ్చిన జర్నలిస్ట్ని, ఏదో జర్నలిస్ట్ పేరు చెప్పుకొని బోర్డు పెట్టుకొని తిరుగుతున్న పనికిమాలిన అయితే కాదు, అది మాత్రం చెప్పగలను. సరే, ట్రంప్పై హత్యాయత్నం, దొండగుడు కాల్పులు, చెవి పైభాగం నుంచి దూసుకెళ్ళిన తోట, త్రుటిలో ప్రాణాపాయం, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. పెన్సిల్వేనియా రాష్ట్రం ఎన్నికల సభలో హఠాత్ పరిణామం, ముష్కరుణ్ణి తుదముట్టించిన బలగాలు, సభకు హాజరైన వారిలో ఒకరు మృతి. ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం అడిగిన బైడెన్, అమెరికాలో హింసకు తావులేదని ఉద్ఘాటన, ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు. ఇంకో 6 నెలలు ఏంటి, జూలై కదా, ఇంకో 5 నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. ట్రంప్ అండ్ బైడెన్ పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ల తరపున ట్రంప్, డెమోక్రాట్ల తరపున బైడెన్ పోటీ పడుతున్నారు. సో కొంత ట్రంప్కే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇద్దరి మీద వ్యతిరేకత ఉంది, కానీ ట్రంప్కే కొంత మొగ్గుంది అంటున్నారు. సో ఈ టైంలో ట్రంప్ మీద కాల్పులు జరగడం, చాలామంది ఇదేమన్నా సింపతి కోసం ఆయన గేమ్ ఏమోనని చాలామంది అనుకున్నారు. మన ఇండియాలో అటువంటి పాలిటిక్స్ ఉంటాయి తప్ప అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా అమెరికాలో అటువంటి పాలిటిక్స్ ఉండవు. సింపతి కోసం తన మీద తానే అటాక్ చేయించుకునేంత చెత్త పాలిటిక్స్ ఈ దేశంలో ఉండవు. ఎందుకంటే అక్కడ రాజకీయాలు వేరు, అక్కడ వ్యవస్థలు వేరు, అక్కడ పోలీసు దర్యాప్తు తీరు వేరు, అక్కడ చట్టాలు వేరు. సో అందుకు ఇది జరిగిందే, ఆయన్ని టార్గెట్ చేసిందే. ఎందుకంటే గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఇటువంటి కాల్పుల ఘటనలు, అధ్యక్షుల మీదే కాల్పుల ఘటనలు అమెరికాలో ఇదే కొత్త కాదు, ఇదే ఫస్ట్ కాదు, మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. 1895 నుంచి 1860 నుంచి కూడా జరుగుతున్నాయి. అబ్రహాం లింకన్ కూడా అలాగే కాల్చి చంపేశారు. సరే, ఇది ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యం కావడం లేదు. కాల్పుల శబ్దాలు వినగానే ఏది జరుగుతుందని అర్థమైంది. నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ చొచ్చుకెళ్ళింది, చాలా రక్తం కారింది. ఘటనపై వేగంగా స్పందించినందుకు సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు. డొనాల్డ్ ట్రంప్. ఉపేక్షించలేం, క్షమించలేం. ఇలాంటి హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా అమెరికా ఏకం కావాలి. ఈ తరహా నేరాలను ఉపేక్షించలేం, వీటికి తెగబడే వారిని క్షమించలేం. ప్రస్తుతం ట్రంప్ బాగానే ఉన్నారు. ఇది హత్యాయత్నమా కాదా అని తెలియాలంటే దర్యాప్తు పూర్తి కావాలి. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు. అలా వాళ్ళు స్పందించారు. ఇదే అంశం మొత్తం అన్ని పత్రికల్లో కూడా బ్యానర్ వార్త. ఇదిగోండి, ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్ వార్త. ట్రంప్ హత్యాయత్నం, రైఫిల్తో కాల్పులు జరిపిన యువకుడు, వెంటనే స్పందించిన సీక్రెట్ ఏజెంట్లు, దొండగుడు కాల్చివేత, ట్రంప్ క్షేమం, కుడిచెవి పైభాగంలో తోటా గాయం అని ఇది బ్యానర్లో రాశారు. సాక్షిలో ఈ పక్కన రాశారు, ట్రంప్ హత్యాయత్నము, ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా కాల్పులు, కుడి చెవిని గాయపరుస్తూ దూసుకెళ్ళిన తోట అని ఇక్కడ రాశారు. ఆంధ్రప్రభలో ఎక్కడ రాశారు, ఆంధ్రప్రభ, ఇది ఈరోజు కాదా, ఎన్నడదా, ఓకే. ట్రంప్పై కాల్పులు, ఎన్నికల ప్రచార సభలో హత్యాయత్నం, పెన్సిల్వేనియాలో ఘటన, కుడి చెవి పైభాగంలో దూసుకెళ్లిన బుల్లెట్, నిందితుడు మాథ్యూ క్రూక్స్ని హతమార్చిన భద్రతా దళం, ఓ పౌరుడు మృతి, మరో 2 గాయాలు. ఐక్యంగా ఉండండి, చెడును గెలవనియొద్దన్న ట్రంప్. కాల్పులతో ఉలిక్కిపడ్డ అగ్రరాజ్యం, బైడెన్తో సహా ఖండించిన దేశాల అధ్యక్షులు, ప్రధానులు. నా స్నేహితుడు ట్రంప్ త్వరగా కోలుకోవాలి, మోదీ. సో ఇదన్నమాట సంగతి. మళ్ళీ చెప్తున్నా, అక్కడ సింపతి కోసమో, సానుభూతి కోసమో, సెంటిమెంట్ కోసమో ఇటువంటి డ్రామాలు ఆడే దేశం అది కాదు. అక్కడ వ్యవస్థలు, అక్కడ చట్టాలు, అక్కడ దర్యాప్తు వేరు. కాబట్టి అది కావాలని టార్గెట్ చేశారనేది ప్రస్తుతానికి బయటకు వచ్చిన అంశం. ఎవరైతే ఆ ఘటనకు పాల్పడ్డారో అతన్ని ఇమీడియట్గా చుట్టుముట్టి కాల్చి చంపేశారు. మన దగ్గర తాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు, జలజీవన్ మిషన్లో పెండింగ్ పనులు పూర్తి చేయించే యోచనలో ప్రభుత్వం. గత వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిన తాగునీటి ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులకు రుణ సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు కొన్ని డెవలప్మెంట్స్ కోసం, అంటే తాగునీటి పథకాల నిర్వహణకు కానీ, రోడ్ల నిర్మాణానికి కానీ, కొన్ని మంచి పనులు చేయడానికి వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ బ్యాంకు అట్లాగే లోన్లు ఇస్తుంటారనమాట. తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తారు, అది కామన్. అది రాశారు. తర్వాత ఎడారిలో తెలుగోడు, కువైట్లో అన్నమయ్య జిల్లా వాసి ఆర్తనాదాలు, సామాజిక మాధ్యమాల్లో బాధితుడి వీడియో చక్కర్లు, రప్పించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి లోకేష్ హామీ. ఈ వీడియో నిన్న చాలామంది చూసే ఉంటారు. ఒక తెలుగు వ్యక్తి ఎడారిలో, దుబాయ్లోనో కువైట్లోనో చిక్కుకొని ఎడారిలో ఉండి ఒక వీడియో తీసుకొని
ఈయనే ఒక వీడియో తీసి రిలీజ్ చేశాడు. ఆ వీడియో చాలామంది చూశారు. సో లోకేష్ గారి దృష్టికి కూడా ఆ వీడియో వెళ్ళడంతో ఆయన ఇమీడియట్గా స్పందించి కేంద్రంతో మాట్లాడి మేము అతన్ని రప్పిస్తాము అని చెప్పారనమాట. అతనికి ఉద్యోగం ఇస్తానని చెప్పి దుబాయ్ తీసుకెళ్ళి అక్కడ ఒక ఎడారిలో కోళ్ళకి మేకలకి ఆవులకి మేత వేసే పని చెప్పారు. పోనీ అక్కడ మేత అయినా చాలా కష్టమైన జాబ్ అంట. మొత్తం చుట్టుపక్కల 3 కిలోమీటర్ల దూరంలో చెట్టు చేమ నీరు ఏమీ లేవు. ఎడారిలో మధ్యలో పనిచేయాలి. నీళ్లు కావాలన్నా 2 కిలోమీటర్ల అవతలకి వెళ్ళాలంట క్యాన్ పట్టుకొని. ఆ క్యాన్తో 2 కిలోమీటర్లు నడుచుకొని నీళ్లు తేవాలి. ఇలా చాలా కష్టమైన పని అప్పచెప్పారు. అందుకని అతను ఏడుస్తూ వీడియో చేశాడు. ఆ వీడియో చూసినప్పుడు నేనే చాలా బాధపడ్డాను. సో ఇమీడియట్గా లోకేష్ గారు స్పందించి నేను కేంద్రంతో మాట్లాడి అతను తీసుకొస్తానని చెప్పారంట. మంచి విషయం అది. తర్వాత నెట్ క్యాప్లోనూ నొక్కేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువే జీఎం. ఆయన హయాంలో భారీగా అవకతవకలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పిఎస్పీల కేటాయింపుల్లో కోట్లలో వసూళ్లు, టెండర్లన్నీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కంపెనీలకే. నెట్ క్యాప్ అంటే తెలుసు కదా, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ. అంటే సోలార్ లాంటివి. ఇప్పుడు సోలార్ విద్యుత్ ఉంది కదా, దానికి రాయితీలన్నీ నెట్ క్యాప్ నుంచే వస్తుంటాయి అన్నమాట. సో అట్లా దానిలో ఇప్పుడు నెట్ క్యాప్ ఒకటి, మార్క్ ఫెడ్ ఒకటి, ఆయిల్ ఫెడ్ ఒకటి, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగం, ప్రభుత్వ అనుబంధ సంస్థలు. ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, ఇది నెట్ క్యాప్, ఇవన్నీ కూడా. సో రకరకాల రాయితీలు పథకాలు ఉంటాయి. సో దాన్ని వాడుకొని ఇదిగోండి నెట్ క్యాప్ గురించి కొద్దిమందికే తెలుసు. ప్రజాబాహుల్యంతో అంతగా సంబంధం లేని ఆ సంస్థను వైకాపా ప్రభుత్వం వదలలేదు. ప్రకృతి వనరుల నుంచి సృష్టించే సంపదను సొమ్ము చేసుకుంది. జగన్ అండ్ కో అడ్డగోలు వ్యవహారాలను చక్కబెట్టడానికి ఎవరో ఒకరు కావాలి. వారు నిపుణుడై ఉండాలి, అందులోనూ అయిన వారు ఉండాలి. అందుకే సంస్థ పాలనా వ్యవహారాలపై పూర్తి స్థాయి పట్టున్న రిటైర్డ్ ఉద్యోగిని ఎంచుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీప బంధువు అయిన ఆయనకు నిబంధనలకు విరుద్ధంగా జీఎం హోదాను గత ప్రభుత్వం కట్టబెట్టింది. పదవీ విరమణ పొందిన వారినే ఓఎస్డీగా నియమించాలనే నిబంధనను తొంగలో తొక్కి ఆ సంస్థ పరిధిలోని ప్రాజెక్టులు, కాంట్రాక్టర్ని అస్మదీయులకు కట్టబెట్టి కోట్లాది రూపాయల దోపిడీకి ప్రభుత్వం పాల్పడిందంట. 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారంట. ఇదండి, ఏ ఒక్క శాఖని వదల్లా. బయటకు తెలిసిన దాన్ని వదలలేదు, తెలియని దాన్ని వదలలేదు గత ప్రభుత్వం. ఎవరిని ఏ శాఖని వదిలిపెట్టలేదన్నమాట. 100 కోట్లు మేసుకెళ్ళిపోయారు అంతే. ఇక పూరి ఆలయంలో భాండాగారం తెరుచుకుంది. పూరి శ్రీక్షేత్రంలో 46 ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపునకు శ్రీకారం. తొలి 2 గదుల్లోని సంపద చంగడ గోపురానికి తరలింపు. తాళాలు పగలగొట్టి 3వ రహస్య గదిలోకి 11 మంది ప్రవేశం. జగన్నాథుని ఉత్సవాల తర్వాతే స్ట్రాంగ్ రూమ్కు నగలు. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విశ్వప్రసిద్ధ పూరి శ్రీక్షేత్రం రత్నభాండాగారం తలుపులను 46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1:28 అంటే 1:28 తెరిచారు. జగన్నాథుని వెలకట్టలేని సంపద ఉన్న 3వ రహస్య గది తలుపులు అక్కడున్న 3 తాళం చెవులతోనూ తెరుచుకోలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. సో పూరి జగన్నాథుని ఆస్తులు, ఆభరణాలు లెక్కిస్తున్నారన్నమాట. తర్వాత సముద్రయానంలో మత్స్య 6000 సబ్మెర్సిబుల్ వాహనంలో భారత వినూత్న పందన నమూనాల సేకరణ 12 రకాల ప్రయత్నాలు. పైలట్ ఇతర శాస్త్రవేత్తలకు సాగరంలోకి వెళ్ళేందుకు అవకాశం. ఓకే, సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు ఈనాడులో వచ్చాయి. సో మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షిలో నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు, రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాల ఎదురుచూపులు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తిపై నిరుద్యోగుల గంపెడాసలు. ప్రభుత్వం వచ్చిన 4 రోజుల్లోనే అన్ని పథకాలు ఇచ్చేయాలి టీడీపీ ప్రభుత్వం. అదే వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం వచ్చిన 5-6 నెలల వరకు పథకాలు ఇవ్వరు. 2019 జూన్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా బాధ్యతలు చేపడితే 2020 జనవరిలో అమ్మఒడి ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం 2024 జూన్లో సీఎంగా చంద్రబాబు గారు బాధ్యతలు చేపడితే జూన్లోనే ఇచ్చేయాలి తల్లికి వందనం. అన్ని పథకాలు కూడా జూన్ జూలైలో ఇచ్చేయాలి. లేకపోతే ప్రభుత్వం మోసం చేస్తున్నట్టు, హామీలను విస్మరించినట్టు. అంతేగా, అన్ని పథకాలు ఈ 2 నెలల్లోనే ఇచ్చేయాలి. ఇవ్వకపోతే మోసాలు చేసినట్టే. సో ప్రభుత్వం మోసం చేస్తుందా, అర్హులకు ఇస్తారా, ఇవ్వరా, ఏమన్నా నాలుగు మడతెడతారా ఏంటనేది ఒక 4-5 నెలల టైం పడుతుంది. కనీసం ఒక 4 నెలలైనా కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం న్యాయమైన రాజకీయం. అది కరెక్ట్, సబబు.
అలా చెయ్యాలి. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు సర్దుబాటు చేసుకోవడానికి, అసలు అన్ని శాఖల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, పరిపాలన మీద పూర్తిగా పట్టు సాధించడానికి 4 నుంచి 6 నెలల టైం కావాలి. అందుకే చాలామంది విమర్శకులు కూడా కొత్త ప్రభుత్వం మీద ఎదురు చూస్తారు. ఏం జరుగుతోంది అని కొత్త ప్రభుత్వం పనితీరుని ఎదురు చూస్తారు ఒక 4 నుంచి 6 నెలలు. కానీ వీళ్ళు మాత్రం మొదటి నుంచే మొదలెట్టారనమాట. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అని. సో అది వీళ్ళ మరి ప్రతిపక్షం కాబట్టి, ప్రభుత్వాన్ని విమర్శించడమే పని కాబట్టి రాశారు. ఇక సోషల్ మీడియాలో నిరుద్యోగ భృతి ఎగ్గొట్టేశారని ఇంకా దంచు కొడతారనమాట. ఈ వార్తలను బేస్ చేసుకొని ప్రభుత్వం మోసం చేసింది, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టేశారని చెప్పి ఇవాళ నుంచి ఇంకా వార్తలు మొదలవుతాయి. సో ఇది కరెక్టా కాదా అనేది మీరే ఆలోచించి కామెంట్ చేయండి. ఇది ఏం చేస్తున్నారో అనేది. ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ. బందర్ జీజీహెచ్లో ఘటన. నర్సు వేషంలో వచ్చి శిశువును అపహరించిన మహిళ. సెక్యూరిటీ సూపర్వైజర్ సమాచారంతో నిందితురాలను పట్టుకొని పోలీసులు. అబ్బో. దుర్గమ్మకు తెలంగాణ బంగారు భవనం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఊరేగింపు కమిటీ ఆదివారం బంగారు భవనం సమర్పించిందంట. 23 నుంచి పొలం పిలుస్తుంది. వారానికి 2 రోజులు, రోజుకు 2 గ్రామాలు. కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పొలం బాట. ఓకే, ఇదొకటండి. జగన్ వల్లే పెట్టుబడులు పైకి. పెట్టుబడుల ఆకర్షణలో 3వ స్థానం, దేశంలోనే 3వ స్థానం. 2024 జనవరి మార్చి మధ్య 15 కొత్త ప్రాజెక్టులు, తద్వారా 22,580 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ. ఎస్, నిజమే. జగన్ వల్లనే పెట్టుబడులు పైకి, అది మాత్రం నిజమే. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనేది నిర్వహించి అందులో మారువేషంలో ఉన్న కొంతమందిని తీసుకొచ్చి 13.60 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి నమ్మించి భోజనాల కోసం చివరకు కొట్టుకొని మారువేషం కాస్త చూడండి, సినిమాల్లో మారువేషం వేస్తుంటే మీసాలు ఊడిపోతే ఒరిజినల్ గెటప్ తెలిసిపోద్ది. అలా పాపం ఆ జేఏఎస్ సదస్సులో మ్యాక్సిమం మారువేషాలు వేసుకున్నారు. అందరినీ నమ్మించాలని చూశారు సూటు బూటు వేసుకొని. కానీ చివరికి భోజనాల దగ్గర ఈ కక్కుర్తి వ్యవహారం కొట్టుకున్నారు. భోజనాల దగ్గర కొట్టుకునేసరికి వీళ్ళు పెట్టుబడికి వచ్చిన ప్రొఫెషనల్స్ కాదే అనిపించింది. అప్పుడు తెలిసిపోయింది వాళ్ళు మారువేషగాళ్ళు అని. సో అది మనం తెచ్చిన పెట్టుబడులు. విశాఖపట్నంలో జరిగిన జిఏఎస్ సదస్సులో 13,60,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పారే. అందులో 13 లక్షలు పక్కన పెట్టేసి 60,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయా? 60,000 కోట్ల పెట్టుబడులు అయినా వచ్చాయా? పోనీ 6,000 కోట్ల పెట్టుబడులు అయినా వచ్చాయా? ఆ జేఏఎస్ సదస్సులో జరిగింది అన్యాయం కదా. డాబులు, ఉత్తుత్తి డాబులు, ఉత్తుత్తి దర్పాలు, ఉత్తుత్తి ప్రగల్భాలు, అటువంటి ఈ వార్తలు కూడా. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన ఏపీ. అలాగే గడిచిన 27 నెలల కాలంలో 120 ప్రాజెక్టుల ద్వారా 50,955 కోట్లు పెట్టుబడులు రాక, ఇదే సమయంలో 112 యూనిట్లు ప్రారంభం. తద్వారా వాస్తవ రూపంలోకి 62,069 కోట్ల పెట్టుబడులు. కేంద్ర ప్రభుత్వంలోని డిపిఐఐటి తాజా గణాంకాల్లో వెల్లడి. నాటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో కల్పించిన అనువైన వాతావరణం. సో అదండి ఆ జేఎస్ సదస్సు పుణ్యమాని ఇవన్నీ జరిగాయేమో. మరి మొత్తానికి పెట్టుబడుల్లో మనం 3వ స్థానంలో ఉన్నామంట. అందుకే అత్యద్భుతంగా 11 సీట్లు వచ్చాయని నేనైతే అనుకుంటున్నా. పెట్టుబడులు అంతగా వచ్చాయి కాబట్టే, అన్నిగా యూనిట్లు వచ్చాయి కాబట్టే, అంతగా ఉద్యోగాలు ఇచ్చేశారు కాబట్టే, అన్ని పరిశ్రమలు పొలవమంటూ వచ్చేసాయి కాబట్టే 11 సీట్లు 40% ఓట్లు వచ్చాయన్నమాట. మరో 2 రోజులు వర్షాలు, ఉపరితలావర్తన ఫలితం. 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరి రత్నభాండాగార్. ఆ ముగ్గురి మాటే శాసనం. ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ల గుప్పెట్లో పోలీస్ శాఖ. ఏబి వెంకటేశ్వరరావు, ఆర్పి ఠాకూర్, ఘట్టంనేని శ్రీనివాస్ అసలు బాసులు. పోలీస్ శాఖను వీరే నియంత్రిస్తారని చెప్పిన ముఖ్య నేత. వీళ్ళ సర్వీస్ అంతా అవినీతి, అక్రమాలు, వివాదాలే. ఎస్ఐ నుంచి డీజీ వరకు వారి మాటే వేదం. ఆ త్రయం ప్రాపకం దక్కితేనే పోస్టింగులు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలి, వేధించాలి. మూటలు ఇవ్వాలి, వారి మాటే వినాలి. ఇవి చేస్తేనే పోస్టింగులు. వారు సంతృప్తి చెందితేనే చిన్నబాబు పెదబాబు వద్దకు. సో పోలీస్ శాఖలో వీళ్ళ ముగ్గురిది ప్రమేయం ఎక్కువగా ఉంది. వీళ్ళ ముగ్గురు ద్వారానే పోస్టింగులు, బదిలీలు అన్నీ జరుగుతున్నాయి అని చెప్పి రాశారు. మేబీ కొంత వాస్తవం అయితే ఉండొచ్చు. కొంతమేరకు వీళ్ళ ముగ్గురు దగ్గరికి ఎవరైనా ఐపీఎస్లు కానీ, డిఎస్పీ స్థాయి ఉద్యోగులు, సిఐ స్థాయి ఉద్యోగులకి ఏమైనా పోస్టింగులు, బదిలీలు కావాలంటే వీళ్ళ ద్వారానే చెప్పించుకుంటున్నారు అని కూడా నేను కూడా విన్నాను. మేబీ
ఎంతవరకు వేలు పెడుతున్నారా, ఎంతవరకు పవర్స్ ఉన్నాయనేది అయితే మనకు తెలియదు. తర్వాత గంట ఆస్తుల వేలం, రుణాలు ఎగ్గొట్టిన కేసులో టీడీపీ ఎమ్మెల్యేకు బ్యాంకు జలక్ మొత్తం 390 కోట్ల రికవరీకి చర్యలు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఇండియన్ బ్యాంక్, అయినా స్పందించిన గంట ఆయన బంధువులు. ఆగస్టు 8న ఆస్తుల వేలం వేస్తామని బ్యాంకు ప్రకటన జారీ. గంటా శ్రీనివాసరావు గారు ఆస్తులు వేలం వేస్తారని చెప్పారంట. మేబీ మాట్లాడతారేమోలే. మెట్రోకు మళ్ళీ మోకాలడ్డు, వైజాగ్ మెట్రో ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు. మరోసారి డిపిఆర్ తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఇప్పటికే కేంద్రానికి పంపిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమగ్ర దూరదృష్టితో నివేదిక సిద్ధం చేసిన వైనం 76 కిలోమీటర్ల లైట్ మెట్రో కారిడార్ నిర్మాణంకి 14,309 కోట్లు. ఇప్పుడు కొత్త డిపిఆర్ పేరుతో టీడీపీ ప్రభుత్వం తత్సారం. ముందు అమరావతిలో మెట్రో రైలు తీసుకురావడమే లక్ష్యం. ఇది అయ్యే వరకు రాష్ట్రంలో ఎక్కడ మెట్రో లేనట్టే. ఇదండి మెట్రో రైలుకి మళ్ళీ మోకాలడ్డ అంట. మళ్ళీ నివేదిక అడిగారంట, డిపిఆర్ అడిగారంట. అది రాశారు సాక్షిలో. తర్వాత సాక్షి 2వ పేజీ, విశాఖపట్నానికి అమరావతికి మెట్రో రైలు ఒక కలగా మిగిలిపోతుంది. మానవ హక్కుల కౌన్సిల్ సేవలు ప్రశంసనీయం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం. మెట్రోకు మళ్ళీ మోకాలడ్డు, గంటా ఆస్తుల వేలం, జీపీఎస్ గెజెట్ను ఉపసంహరించుకోవాలి. ఇంత ఘోరంగా మోసం చేస్తారా? కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం అంట. సరే, ఈ పక్కన పెడితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో సర్వం స్వాహ, జగన్ ఏలుబడిలో అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ, గనుల అక్రమాలే 19,000 కోట్లు, కేవలం 5-6 అంశాల్లోనే ఈ నష్టం. గనుల శాఖ ప్రాథమిక అంచనా, ఇంకా లెక్క తేలాల్సినవి ఎన్నెన్నో. జగన్ అసమర్థ పాలనతో నష్టం, అంతులేని పర్యావరణ విధ్వంసం. సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబును కోరనున్న గనుల శాఖ. సో గనుల అక్రమాలు 19,000 కోట్లు అంట. ఈ లెక్కన మద్యం అక్రమాలు కనీసం 40,000 కోట్లు ఉండవు. మద్యం అక్రమాలు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించారు, పారదర్శకతకు పాత్ర వేశారు, కనిపించిందల్లా దోచుకున్నారు. గత 5 ఏళ్ల జగన్ సర్కారులో సహజ వనరులను చెరపట్టి దోపిడీ చేశారు. గనుల శాఖలో జరిగిన ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కూటమి సర్కారును గనుల శాఖ కోరనుంది. అలాగే గత వైసీపీ పాలకులు, బంధువులు, అధికారులు విశాఖ విజయనగరం పరిధిలో విలువైన భూములు దోచుకున్నారు, ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. మరి నాటి భూదందాలను కూటమి సర్కారు నిగ్గు తేలుస్తుందా అని ఓవరాల్గా గనుల శాఖలో జరిగిన అక్రమాల మీద విచారణ ఉంటుంది. గనుల శాఖ ఒకటి గట్టిగానే విచారణ ఉంటుంది, అలాగే ఇసుక ఒకటి. ఈ రెండు కూడా కొంచెం సీరియస్ ఎంక్వైరీసే జరుగుతాయి. వీలైతే సిబిఐని కూడా పిలుస్తారని విన్నాను నేను. భూదందా కేర్ ఆఫ్ విశాఖ, విలువైన భూముల్లో జగన్ పరివారం పాగా. జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి బంధువులు, విజయసాయిరెడ్డి అనుచరులపై ఆరోపణలు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు లేవు. పెద్దల భూదందాను బయటకు తీస్తారా? భూములు, గనులు, అటవీ సంపదలపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల నేడు. తర్వాత వైద్య కాలేజీలకు వైసీపీ గ్రహణం. పూర్తి కాని భవనాలు 64% వైద్య బోధనా సిబ్బంది లేని వైనం. లైసెన్స్ లేని బ్లడ్ బ్యాంకు, అడ్మిషన్లకు నో అన్న ఎన్ఎంసీ. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. యాక్చువల్లీ గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టించింది కదా. సో మెడికల్ కాలేజీలు కట్టించడంతో ఇంకా పని అయిపోయింది అన్నట్టు వైసీపీ అనుకుంది. కానీ అందులో కొన్ని ఫెసిలిటీస్ ఉండాలి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిర్దేశించిన కొన్ని మార్గదర్శకాల ప్రకారం ఆ వైద్య కళాశాలల్లో ల్యాబ్లు, ఎక్విప్మెంట్లు, పరికరాలు, అన్ని సిబ్బంది అన్నీ ఉండాలి. అవి లేకపోతే వాళ్ళు అనుమతులు ఇవ్వరు. సో గత ప్రభుత్వం నిర్మించింది వైద్య కళాశాల నిర్మించింది. కానీ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం అక్కడ ఏర్పాట్లు చేయాల, అన్నీ సమకూర్చాల. దాంతో ఎన్ఎంసీ పర్మిషన్స్ ఇవ్వలేదు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో టీడీపీ ఫెయిల్ అయింది అంటారు. సో ఇదనమాట. అడ్మిషన్ల కోసం సర్కారు లేక తిరస్కరించిన వైద్య మండలి. ఎన్ఎంసీ లేఖపై అప్పీల్కు వెళ్ళాలా వద్దా అన్న డైలమా. ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై తల్లిదండ్రుల నుంచి డిమాండ్. చంద్రబాబు సర్కారుపైనే ఆశలు. ఇది ఈ ప్రభుత్వానికి సవాల్. ఎన్ఎంసీ అయితే ఒప్పుకోదు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అయితే ఒప్పుకోదు. అలా ఒప్పుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలి? బోధనా సిబ్బందిని నియమించాలి, ల్యాబ్లో అన్ని పరికరాలు ఉండేలా చూసుకోవాలి, దానికి తగిన సౌకర్యాలు, వసతులు అన్నీ కల్పించి అప్పుడు ఎన్ఎంసీకి లేఖ రాస్తే ఎన్ఎంసీ వాళ్ళ టీం వచ్చి పరిశీలించి అప్రూవ్ చేస్తారు. సో ఈ ప్రభుత్వానికి అది సవాల్ అనమాట. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలకు శాపంగా మారాయి. నిర్మాణాలు పూర్తి కాకపోవడం, వైద్య బోధనా సిబ్బంది కొరత వెంటాడుతుండటంతో అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆయా కాలేజీల్లో నాకు స్పీడ్ కాబట్టి మాట తడబడింది, దాన్ని పట్టుకోవద్దు.
వెంటాడుతుండడంతో అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆయా కాలేజీల్లో ప్రవేశాలకు జాతీయ వైద్య మండలి నిరాకరించింది. దీంతో జగన్ ప్రభుత్వం తెచ్చామని చెప్పుకున్న వైద్య కళాశాలల ఆర్భాటం కేవలం ప్రకటనలకే పరిమితమైంది అని రాశారు. తర్వాత బ్యూటీ పేరుతో లూటీ, మున్సిపల్ శాఖలో మరో ఆక్టోపస్, కోట్లు ఖర్చైన పట్టణాల్లో పచ్చదనం కొరకు, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ఎండీనే కాంట్రాక్టర్, బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకొని నిధులన్నీ స్వాహా, సంస్థ ఉద్యోగుల పేరున చెక్కులు రాసి డబ్బులు డ్రా, కార్పొరేషన్ సిబ్బంది శిక్షణ పేరుతో లక్షల జేబులోకి. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి డిప్యుటేషన్పై గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్కు, కొత్త ప్రభుత్వంలోనూ కొనసాగేందుకు పైరవీలు. అదండి నెట్ క్యాప్, మున్సిపల్ శాఖ, కొన్ని ఎందులో వీలుంటో అందులో దూరిపోయారండి. ఎందులో వీలుంటో అందులో వైసీపీకి పెద్దలకు బంధువులు సన్నిహితులు దూరిపోయారు. దేనిలో వీలుంటే దాని నుంచి వాళ్ళ స్టాఫ్కి, వాళ్ళ ఇంట్లో పని మనుషులకి, వాళ్ళందరికీ శాలరీస్ డ్రా చేశారు. సాక్షి వాళ్ళకి వీళ్ళకందరికీ శాలరీస్ డ్రా చేశారు. అసలు ప్రభుత్వ సొమ్మును ఎంత అడ్డగోలుగా మేయొచ్చో అంత అడ్డగోలుగా మేసింది. గత 5 ఏళ్లలో మేశారు. సాక్షి ఆఫీసులో పనిచేసే ఒక కంప్యూటర్ ఆపరేటర్కి గవర్నమెంట్ నుంచి శాలరీ ఇచ్చారు. అటువంటి ఎంతోమందికి అలా జరిగాయి. ఒక వైసీపీ నాయకుడి ఇంట్లో పనిచేసే పని మనిషికి గవర్నమెంట్ నుంచి శాలరీ ఇచ్చారు. తోడి పెళ్లి కొడుకులకు గిఫ్ట్గా 2 కోట్ల వాచీలంట. మరి అంబానీ ఇంట్లో పెళ్ళి అంటే ఆ మాత్రం ఉండదండి. జర్మన్ యూనివర్సిటీ జంతర్ మంతర్, లేని యూనివర్సిటీతో ఒప్పందం, హేమచంద్రారెడ్డి అడ్డగోలు వైఖరి, జగన్ ఏలుబడిలో వింత వ్యవహారం, వెబ్సైట్ను వర్సిటీ అంటూ కార్యక్రమాలు, దాని యజమాని గోదావరి జిల్లాలో చెందిన వ్యక్తి, మధ్యవర్తిగా ఆర్థిక ప్రయోజనాలు, ఇప్పుడు పాగా వేసేందుకు ప్రయత్నం. తర్వాత తెరుచుకున్న రత్న భాండాగారం ఓకే. డిసెంబర్లోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు, ఆగస్టు 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు, నవంబర్లో మండల జిల్లా అధ్యక్షుల ఎన్నిక, డిసెంబర్లో రాష్ట్రాలకు నూతన సారథులు, తెలంగాణలో పలువురు సీనియర్ నేతల పోటీ. ఇదండి. తర్వాత మహారాష్ట్ర సీఎం షిండేతో చంద్రబాబు భేటీ అని రాశారు. తర్వాత ఆంధ్రప్రభకు వెళ్తే ఆంధ్రప్రభలో ట్రంప్ మీద కాల్పులా చెప్పుకున్నాం. తర్వాత తెరుచుకున్న రత్న భాండాగారం ఇదొకటి చెప్పుకున్నాము. తర్వాత సాగునీటి ప్రాజెక్టులు ఇక పరుగులే, పెండింగ్ పనులపై సరికొత్త ప్రణాళికలు, నిర్మాణానికి నోచుకోని పథకాలపైన ఆరా, కీలక జలాశయాల పనులు వేగవంతం, మొదలైన ప్రాజెక్టుల నిర్మాణ పనుల పరిశీలన, రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు, సోమశిల కండలేరులను పరిశీలించిన మంత్రి నిమ్మల. ఇది సాగునీటి ప్రాజెక్టుల మీద కొంచెం స్పీడ్గానే జరుగుతుంది యాక్షన్ ప్లాన్ అయితే. సో మ్యాక్సిమం సాధ్యమైనంత త్వరగా, అంటే ఒక 2 సంవత్సరాల్లో వెలుగొండ లాంటి కీలకమైన ప్రాజెక్టులు, పోలవరంలో అట్లీస్ట్ ఒక కెనాలు పూర్తి చేసి నీళ్ళు ఇస్తే బాగుంటుంది అనమాట. హంద్రనేవా, గాలేరు నగర్ లాంటివి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే బాగుంటాయి. తర్వాత విశాఖ ఉక్కులో ముడిసరుకు అరకొర, రోజువారీ వెతుకులాటే, బాయిలర్ కోల్ 1 రోజుకే, లైమ్ స్టోన్ 5 రోజులకే, డోలమైట్ కూడా అంతే, కేవలం 2 ఫర్నేసుల్లోనే పని, రోలింగ్ మిల్స్లోనూ అదే పరిస్థితి. ముడిసరుకు, విశాఖ ఉక్కుకి మెయిన్ సమస్య ముడిసరుకే. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉక్కు కర్మాగారాలకి ముడిసరుకు బాగానే దొరుకుతుంది. విశాఖ ఉక్కు వచ్చేసరికి దీనికి ముడిసరుకు దొరకడం లేదు, అందుబాటులో ఉండట్లేదు. కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ముడిసరుకు అందించాలి, కానీ అది ఇవ్వట్లేదు అన్నమాట. పులస వచ్చింది, మాంసాహారుల లొట్టలు పులస ఇప్పుడు ఫేమస్ కదా, జూలై ఆగస్టు నెలల్లో దొరుకుద్ది పులస, అది వచ్చిందంట. ఇళ్ల నిర్మాణాలు చకచక అంట, 100 రోజుల కార్యాచరణ, ఇది రాశారు. సో మళ్ళీ ఈనాడుకి వెళ్తే ఈనాడు లోపల పేజీలు చూసుకుంటే, బడిని గుడిగా మలిచిన మాస్టర్లు ఆప్యాయతను పంచుతూ పిల్లల మనసులు గెలిచారు, వారికి వృత్తే దైవం, పాఠశాల దేవాలయం, అందుకే బదిలీపై వెళ్తుంటే చిన్నారుల కన్నీరు మున్నీరు. ఎడారి దోషంలో తెలుగోడు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, గంగానమ్మకు మంత్రి లోకేష్ దంపతులు పూజలు. వర్షానికి మిద్దెకోలి దంపతుల దుర్మానం, కొత్త ఇంటికి మారే ఒక్కరోజు ముందు ప్రమాదం, వర్షానికి మిద్దెకోలి దంపతుల ప్రమాదం. రేపు కొత్త ఇంటికి వెళ్ళబోతున్నారు కనుక ఈరోజు మిద్దె కూలిందంట. వైకాపా నేతల భూదందాలపై విశాఖ ఫైల్స్, త్వరలో వివరాలు వెల్లడిస్తాం. విశాఖ ఫైల్స్ అంటే విశాఖపట్నంలో జరిగిన అక్రమాల మీద ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ అనేది ఎలా ఉందో అలా విశాఖ ఫైల్స్ అనేది వస్తుందంట. విన్నపాలు వినవలే, కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి, కొత్త ప్రభుత్వానికి రమణ దీక్షితులు విన్నపం. నేడు బెంగళూరుకు జగన్, 2 వారాల వ్యవధిలో రెండోసారి పయనం, ప్రారంభం కాకనే ప్రజా దర్బార్ వాయిదా. నాణ్యమైన విద్యుత్తుకు కట్టుబడి ఉన్నాం, సీఎం చంద్రబాబు.
టిడ్కో ఇళ్లకు హడ్కో రుణాలు నిర్మాణాల పూర్తికి 5,070 కోట్లు అవసరమని అంచనా, ఆ మేరకు 2 రోజుల్లో నివేదిక. టిడ్కో ఇల్లు చివరి దశలో ఉన్నాయి కదా, వాటిని పూర్తి చేయడానికి హడ్కో రుణం ఇస్తుందంట. సో పూర్తయిపోయి లబ్ధిదారులకు ఇచ్చేస్తారు. తవ్వే కొద్దీ వైకాపా ప్రభుత్వ అక్రమాలు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. వైకాపా నాయకుల చెరలో 200 ఎకరాలు నల్లాయిపల్లిలో ఆక్రమించి చెట్లు నాటిన నేతలంట. నల్లాయిపాలెం వైఎస్ఆర్ జిల్లా అట్లూరు మండలంలో నల్లాయిపల్లిలో సుమారు 200 ఎకరాలు రెవెన్యూ పొలాన్ని వైకాపా నాయకులు కబ్జా చేశారంట. 6 నెలల పసికందుపై అఘాయిత్యం. ఇదొకటండి దారుణమండి వార్త. చదివిన వెంటనే కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. విజయనగరం జిల్లాలో ఉయ్యాల్లో ఉన్న 6 నెలల పసికందు మీద లైంగిక దాడి చేశాడంట ఒక పెద్ద ఆయన. వరుసగా తాత అవుతాడు. 6 నెలల పసికందు మీద లైంగిక దాడి. ఎంత దారుణం తెలుసా? విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేస్తాం మంత్రి సంధ్యారాణి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. 6 నెలల పసికందుపై 40 ఏళ్ల కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడిన అమానవీయ ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో చోటు చేసుకుంది. ఊయల్లో నిద్రపోతున్న పాపను ఎత్తుకెళ్లి దారుణానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా దారుణం. మరి 6 నెలల పిల్లంట. ఇంకా ఆడపిల్లలు కనడానికే భయపడే పరిస్థితి వస్తుంది. సచివాలయానికి మరమ్మతులు చేయాల్సిందే. పగిలిన టైల్స్, ఊడిపోయిన సీలింగు, తుప్పు పట్టిన బ్యాటరీ వాహనాలు. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్వహణలేమితో పేర్కొన్న సమస్యలు. కాలినడకన తిరుమల చేరుకున్న అమరావతి రైతులు. కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో. స్వామిని దర్శించుకున్న భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. సుప్రభాత్ సేవలో డీజీపీ. వెంకటేశ్వర సన్నిధిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్. శ్రీవారి సేవలో జస్టిస్ రవీంద్రబాబు. ఓకే, ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలన్నీ కూడా ఇవి. ఇంకా కొన్ని కీలకమైన అంశాలతో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.